ఇప్పుడు డబ్బులు పోయేలేక మంగ్లీ అంటున్నారు కానీ డబ్బులు పెట్టేటప్పుడు మంగ్లీ ఏమైంది? లాయర్ సుబ్బారావు గారు ఎవరు? జస్ట్ అడ్వకేట్. అవునా? ఆయన బాధితుడు కాదు, ఆయనకి ఏం సంబంధం లేని విషయం అది. బాధితుల తరపున వచ్చాడు, బట్ బాధితుడు కాదు కదా. ప్రజలందరూ ఏం చెప్తున్నారు మనకి? మంగ్లీని మేము కలవలేదు, మధ్యలో ఉన్న మధు నాయక్ వాళ్ళ తమ్ముడు మాతో మాట్లాడారు. మంగ్లీ తమ్ముడు కూడా అతని అకౌంట్ కూడా డబ్బులు పడలేదు. ఈ డబ్బులు ఎవరికి సెండ్ అయినాయి అంటే మధు నాయక్ అనే అతనికి సెండ్ అయినాయి. మరి మధు నాయక్ ఏడి? మంగ్లీ తప్పు చేసిందా లేదా అని అది నువ్వు నేను చెప్పలేం కదా బ్రో. హాయ్ అండి. రీసెంట్ టైమ్ లో చూసినట్టయితే మొత్తం హాట్ టాస్క్ అయితే మంగ్లీది. ఈ రోజు చూసుకున్నట్టయితే మంగ్లీకి క్లీన్ షీట్ ఇచ్చారు కదా, అంటే ఇప్పుడు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇప్పుడు క్లీన్ షీట్ ఇచ్చి యూజ్ ఏముందని చెప్పి ఆమె మాట్లాడుతుంది. దీనిపైన మీరేమంటారు? మంగ్లీ తప్పు చేసిందా చేయలేదా? మంగ్లీ తప్పు చేసిందా లేదా అని అది నువ్వు నేను చెప్పలేం కదా బ్రో. అది అక్కడ పోలీసులు నిర్ధారించాలా, వాళ్ళు నిర్ధారించాలా. ఆ కేసు అనేది బయటికి తీసుకొచ్చి అసలు ఎవరు క్లీన్ షీట్ వచ్చింది కానీ ఆమె మీద నింద పోవాలి కదా. ఆమె మీద నింద పోవాలంటే అసలు ఎవరు చేశారనేది బయటికి రావాలి కదా. దీంట్లో ఎంతమంది ఉన్నారు ఏందని బయటకు వస్తే తెలిసిద్ది కదా. ఇంతవరకు 1 month నుంచి ఈ కేసు నడుస్తున్నా కానీ మధు నాయక్ అనే అతను బయటికి రాలేదు. ప్రజలందరూ ఏం చెప్తున్నారు మనకి? మంగ్లీని మేము కలవలేదు, మధ్యలో ఉన్న మధు నాయక్ వాళ్ళ తమ్ముడు మాతో మాట్లాడారు, మేము వాళ్ళకే డబ్బులు ట్రాన్స్లేషన్ చేసామన్నారు. మంగ్లీ తమ్ముడు కూడా అతని అకౌంట్ కూడా డబ్బులు పడలేదు. ఈ డబ్బులు ఎవరికి సెండ్ అయినాయి అంటే మధు నాయక్ అనే అతనికి సెండ్ అయినాయి. మరి మధు నాయక్ ఏడి? మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ వాళ్ళ తమ్ముడు తప్పు చేశాడు. మంగ్లీ వచ్చి మాట్లాడుతుంది, మంగ్లీ తమ్ముడు ఉన్నాడు పక్కనే. మన లాయర్ సుబ్బారావు గారు మాట్లాడుతుంది. అసలు లాయర్ సుబ్బారావు గారు ఎవరు? జస్ట్ అడ్వకేట్. అవునా? ఆయన బాధితుడు కాదు, ఆయనకి ఏం సంబంధం లేని విషయం అది. బాధితుల తరపున వచ్చాడు, బట్ బాధితుడు కాదు కదా. అది నేను అంటుంది. ఇప్పుడు బాధితులు ఏ ఇన్ఫర్మేషన్ అయితే అతనికి ఇస్తారో అదే అతన్ని పట్టుకొని లాగుతున్నాడు. ఆయన పైన అంత డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమి? అంటే డ్రామా దేని గురించి? అంటే లైక్ ఆయన డ్రింక్ చేసిన అని చెప్పి. డ్రింక్ అంటే బ్రో ఒక విషయం మీరు అందరు చూసుకున్నారు. అయితే డ్రింక్ తాగితే ఎవడెట్ట మాట్లాడో తెలియదు, అవునా కదా? ఆ మత్తులో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియనప్పుడు ప్రజలకు ఏమి ఇస్తాడు ఇన్ఫర్మేషన్, అవునా కదా? ఉదాహరణ తీసుకుంటే మా నాన్నే ఉన్నారు, మా నాన్న తాగకపోతే మంచిగా మాట్లాడతాడు, మా నాన్న తాగితే ఎట్లా మాట్లాడదో తెలియదు. అది ఎవరికైనా అందరి ఫ్యామిలీలో ఉంటది. బట్ మందు తాగి మాట్లాడడం అనేది ఆ మాటలు కరెక్ట్ కాదు. అది మాత్రం పాయింటే. ఆయన మీద డ్రామా క్రియేట్ చేయాలి. అక్కడ పోలీసులు చూశారు కదా, చెక్ చేసిన తర్వాత చెప్పారు అది ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మంగ్లీ చుట్టూ ఈ సుబ్బారావు వీళ్ళందరూ మాట్లాడే కన్నా మధు నాయక్ ఏడు అంటున్నా. వీడియో చూయించారు. డబ్బులు ట్రాన్స్లేషన్ మధు నాయక్ అయినప్పుడు మధు నాయక్ సమాధానం చెప్పాలి కానీ మంగ్లీ చుట్టూ ఈ సుబ్బారావు టాపిక్ మనం తీసుకొని అలాగ నడిపిస్తే మనకేం రాదు కదా. అంటే దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి ఇన్వాల్వ్ అయినాడు. బట్ మనకి ప్రూఫ్ ఏంది? ప్రూఫ్ ఏందంటే మధు నాయకే అమౌంట్ పడ్డాయి. బాధితులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఉన్నారు కానీ మంగ్లీ లేరని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, అవునా కదా? ప్రజలు కూడా అదే చెప్తున్నారు. మంగ్లీని మాకు ఎప్పుడు కలవలేదండి, రిబ్బన్ కటింగ్కి వస్తారు అనగానే ఈ 300-400 మంది జనము డబ్బులు పెట్టారంట. రిబ్బన్ కటింగ్కి వస్తామని ఎవరి పేరో చెప్పగానే డబ్బులు ఇవ్వడానికి ఈ 300-400 మంది మనం ఆలోచించుకోవాలి కదా. 300-400 మంది జనాలకి ఒక్క ఆలోచన రావాలి కదా. అదేంది పేరు చెప్పగానే మనం డబ్బులు పెట్టడం ఏందని వీళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పుడు డబ్బులు పోయేలేక మంగ్లీ అంటున్నారు కానీ డబ్బులు పెట్టేటప్పుడు మంగ్లీ ఏమైంది? జనాలది తప్పు ఉంది. డబ్బులు బ్రో ఎవరికైనా ఊరికనే రావు. నువ్వు 5 లక్షలు నేను పెట్టానని మీడియా ముందుకు ఏడిస్తే సరిపోదు. డబ్బులు పెట్టే రోజు కూడా నువ్వు ఏడవాలా. నేను ఇంత పెడతాను, నాకు ఇంత వస్తుంది అనగానే నువ్వు ఇంప్రెస్ అయ్యావు. నేను అనేది ఒక్కరికి రాదు ఆ మైండ్, ఇద్దరికి రాదు. 400 మంది 500 మంది డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళకి రావాలి కదా, ఆ మైండ్ రావాలి కదా. మంగ్లీని మేము చూడలేదు, మంగ్లీతో మేము మాట్లాడలేదు, మరి మేము ఎలా డబ్బులు పెడతాము అని అడగాలి కదా ఒక్కళ్ళైనా కానీ. గుడ్డిగా నమ్మి మధు నాయక్ డబ్బులు ఇచ్చారు. ఆ మధు నాయక్ ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చాడు మధు నాయక్ అనేది. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే వాడే అనుకో ఏదో ఉంది మధు నాయక్ వెనక, అందుకే బయటికి రానిలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మూవీలో డైలాగ్ ఉంటాయి కదా, మోసం చేసేవాడు కాదు తప్పు, మోసపోయేవాడు అని చెప్పి. అంతే మరి, ఆ రకంగానే ఉంది. మోసపోయేవాడితే తప్పు బ్రో. ప్రశ్నించాలి, ఇప్పుడు ప్రజలు ప్రశ్నించాలా. ఒకళ్ళైతే మనం ప్రశ్నించాల్సిన అవసరం లే. ఇదే 200 కోట్లు ఒక్క మనిషి డబ్బున్న మనిషి పెట్టాడే అనుకుందాం, పెడితే అప్పుడు ఖచ్చితంగా మంగ్లీని కల్పించాలా. 200 కోట్లు ఒక్కడి పెడితే ఇప్పుడు 400 మంది జనం పెట్టారు కాబట్టి 400 మందికి మంగ్లీని కల్పించలేరు కదా. ఈ ప్లాన్ తో వెళ్ళారు. ప్లస్ మంగ్లీ కూడా బంజారే, ఈ డబ్బులు మధు నాయక్ ఎవరైతే ఫ్రాడ్ చేసాడో అతను బంజారే, మోసపోయిన ప్రజలు బంజారే. ఈ బంజారా ఫ్యామిలీ ఏదైతే కంబైండ్ అయిందో అందుకు మంగ్లీని లాగడం జరిగింది. ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళ గురించి రాలేదు, మంగ్లీ గురించి ఎందుకు వచ్చింది అని అంటారు. మంగ్లీ గురించి ఎందుకు వచ్చింది అంటే మధు నాయక్
ఈ శివ నాయక్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉన్నాడో ఈ మధు నాయక్ అనేది ఫ్రెండ్. మరి ఆయన వీడియోలు చూపిస్తున్నాడు, మంగ్లీ ఫోటోలు చూపిస్తున్నాడు, దిగిన ఫోటోలు చూపిస్తున్నాడు. అంటే మనం ఉన్నాము, ఒక స్టార్ కి మనం ఒక సెలబ్రిటీ అయితే ఒక ఫోటో దిగుతాము, అంత మాత్రం నా ఫోటో చూసి నేను డబ్బులు అడిగితే మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు మధు నాయక్ ఎవరైతే ఉన్నారో ఒక ఫోటో దిగి జనాలందరికి చూపించి, ఒక వీడియో చూపించి, మా అక్కే మా ఇదిగో వాళ్ళ తమ్ముడు అని చెప్పి చూపించి డబ్బులు ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మంగ్లీ హస్తం ఏమో ఉందో లేదో మనం చెప్పలేం. బట్ మధు నాయక్ రావాల బయటికి. మొన్న ఈ మధ్య కూడా ఏదో వీడియో రిలీజ్ అయినట్టుగా ఉంది, మంగ్లీకి దీనికి ఏ సంబంధం లేదని మధు నాయక్ చెప్పారని. అంటే